పోలీస్ అథారిటీస్ వాళ్ళు కేసు అయింది కాబట్టి మీరు మీడియా ప్రముఖులు ప్లస్ సోషల్ మీడియా ప్రముఖులు జూబ్లీ పోలీస్ స్టేషన్ చుట్టూ మీరందరూ ఎదుగుతున్నారు. 100% నిన్న 1 అక్యూజ్డ్ వాళ్ళు ఆల్రెడీ నిన్న రిమాండ్లకు తీసుకున్నట్టున్నారు. ఈరోజు పల్లవి ప్రశాంత్ గారిని కూడా తీసుకోవడం జరిగిందంట. వాళ్ళ బ్రదరు సిస్టరు బావ నాకు 6:30 ప్రాంతంలో సాయంత్రం 6:30 ప్రాంతంలో కాల్ చేసి చెప్పారు, మా పల్లవి ప్రశాంత్ ఇట్లా పోలీస్ కస్టడీకి అయితే తీసుకున్నారు. ఒక 2-3 పోలీసులు వచ్చి గజ్వేల్ మండలంలో. సో మేము మా ఆఫీసర్ వదిలేసి ఇమీడియట్గా జూబ్లీ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినాము. ఇవి వస్తే స్టిల్ పోలీస్ వాళ్ళు ఇంకా రిమాండ్ రిపోర్టు అదేంటిది దే ఆర్ మేకింగ్ అని తెలుస్తుంది. మా మిత్రుడు అడ్వకేట్ల బృందం కూడా వచ్చినాము. సో అది పరిస్థితి. ఎఫ్ఐఆర్ ఇదేంటి 780/2023 అయితే బయటకు వచ్చింది. కొన్ని అర డజన్ సెక్షన్లు, అర డజన్ కేసులు కాదు. మీడియా వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి ఈ విషయంలో. ఇంకోటి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అభిమానులకి మీడియా తరపున సోషల్ మీడియా తరపున చిన్న విన్నపం ఏంటంటే, పరిస్థితి బాగాలేదు, మీ ఫేవర్లో లేదు అంటే ఇష్టం వచ్చిన ఫ్రీడమ్గా కూడా చాలామంది జూబ్లీ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే స్టాప్ కండి, ఇక్కడికి రాకండి. ఇక్కడికి వస్తే మాత్రం పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మాత్రం యూజ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటారు. నేను మీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అభిమానులకి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడ కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్లో ఉన్న హాస్టల్ పిల్లలు ఎస్పెషల్లీ యువత, మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది, మీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయిందంటే మళ్ళీ మీ కెరీర్కి ప్రాబ్లము. పల్లవి ప్రశాంత్ని సేవ్ చేయడానికి మేము మా అడ్వకేట్ బృందము చాలామంది ఉన్నాము. మేము డెఫినెట్లీ మీ పల్లవి ప్రశాంత్ని, మీ రైతు బిడ్డని మీ ముందుకు చేసి కాపాడతాం 100%. ఒకరోజు అటు ఇటో ఒకవేళ అరెస్ట్ అయితే, ఒకవేళ అటు ఇటో వన్ డే అటు ఇటో మీరు మాత్రం యువత మాత్రం ఎమోషన్ కాకండి. దయచేసి ఇట్లా ఫిజికల్గా వచ్చి మీడియా అంటే వాళ్ళకు పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ ఒక యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఎస్పెషల్ యువత జూబ్లీస్కి దగ్గరికి రాకండి. మీ కెరీర్, మీ భవిష్యత్తుని మచ్చ తెలుసుకోకండి. ప్రశాంత్ని అయితే మ్యాక్సిమం జూబ్లీస్కే తీసుకురావచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 1 అక్యూజ్డ్ కూడా ఉన్నట్టున్న తెలుస్తుంది. సో వస్తే వాళ్ళ ప్రెజర్ ఉంటుందండి. ఒకవేళ ప్రెజర్ ఉంటుంది, రిమాండ్ ఉంటే రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది మన చేతికి. ఒకవేళ అరెస్ట్ కాకపోతే 40 minutes CRPC పంపిస్తారు. ఇంకొకటి ఇక్కడ పోలీస్ వాళ్ళకు కూడా మనం సహకరించాలి. ఓకే, మనం చట్టానికి ఎవరు అతిథులు కాదు. దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ యాజ్ పర్ లిమిటేషన్ యాక్ట్. దెర్ ఈజ్ అ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విచ్ ఈస్ టేకెన్ బై ద పోలీస్ అథారిటీస్. నేను అదే చెప్తున్నానండి, దెర్ ఈజ్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ యాజ్ పర్ ద పోలీస్ ఒపీనియన్. పోలీస్ వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ క్రౌడ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఒకవేళ సడన్ గా ఇక్కడ తెస్తే కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడు మనం చూసినాము 17th సండే జరిగిన సంఘటన యథార్థంగా అంటే ఒక పీక్స్ సెకండ్స్ అండ్ మినిట్స్ లో జరిగింది. సో వాళ్ళు కూడా స్లోగానే దే విల్ ఫాలో. 24 hours వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఉంటాయి. మనం ఎవరిని ఏమనడానికి రాదు. మీడియా ప్రముఖంగా కానీ డైరెక్ట్ కానీ మేము ఓపిక పడుతున్నాము. ఓకే, మేము పేషెన్స్తో ఉండి ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. ఓకే సార్, ఇక్కడ ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి తనని ఇక్కడికి తీసుకురాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రకారము పోలీస్ అథారిటీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ పవర్స్ని లోబడి ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ ఇంకేమైనా ఆర్డర్ ఒకవేళ ఇంటెలిజెన్స్ వచ్చింది అంటే వేరే దగ్గరకైనా తీసుకెళ్ళొచ్చు. బట్ నేను ఒకటే యువతకు రిక్వెస్ట్ చేస్తున్నాం, డోంట్ కమ్ టు హైదరాబాద్, డోంట్ కమ్ టు ఎక్సెప్ట్ ఫ్యామిలీ పర్సన్స్ 5 to 10 members పల్లవి ప్రశాంత్. ఇంకెవ్వరు ఇక్కడ రాకండి. అనవసరంగా మీ భవిష్యత్తును కూడా పాడు లేపుకోకండి. యూట్యూబ్ ఇప్పుడు మామూలుగా చిన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు తెలిసి మంచి అంటే వాళ్ళకి తెలియదు, మామూలుగా కెమెరాస్ పట్టుకొని వస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కొన్ని ఇప్పుడు మనం చూసినాము మొన్న అదేంటిది స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా మంది రాళ్ల దాడి జరిగింది. అంటే కొన్ని కొట్టుకున్నారు, పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేసిండు. దానిలో మీడియా వాళ్ళు గాయపడ్డారు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గాయపడ్డారు. మీకెందుకు కూడా ఈ రిస్క్? ఏం కావాలంటే మీకు ఏమన్నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మేము ఇక్కడున్న యూట్యూబ్ వాళ్ళు ఎనఫ్, మీరు రండి. బట్ కొంచెం ఆలోచించుకొని చూసుకోండి. ఒకవేళ అంటే అది పర్సనల్ అండి, మనకు తెలియదు. ఇప్పుడు మా టెన్షన్లో మేము ఉన్నాము. ఒకవేళ పోలీస్ వాళ్ళు ఏ స్టెప్ వేసినా మేము ఇంకొక స్టెప్ వేసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దయచేసి ఇక్కడ మళ్ళీ మీమ్స్ చేసుకోకండి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళని ఎవరు ఏమనలే. ఐ జస్ట్ గేవ్ ఏ ప్రికాషన్. ఇప్పుడు ఏంటిది కాషన్ ఇవ్వడం
అది మీ వెల్ విషర్ లాగానే ఇస్తున్నాం, దయచేసి అట్లే తీసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఇందులో పల్లవి ప్రశాంత్ గారి తప్పు ఉంది అని చెప్పేసి ఈ రోజు 9 కేసులు పెట్టారు కదా. 9 కేసులు కాదండి, సెక్షన్ కేసులు వేరు. ఇందులో బిగ్ బాస్ కూడా ఒక భాగమే కదా, బిగ్ బాస్ నుంచే కదా. మరి బిగ్ బాస్ పైన ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఆర్గనైజర్స్ కూడా అదేంటిది, వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో విచారిస్తామని అనుకుంటున్నాము. కాకపోతే చూడాలి మరి ఇప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ ఎట్లున్నాయో, వాళ్ళ ప్రెజర్స్ కానీ వాళ్ళ అదేంటి యాక్టింగ్స్ కానీ ఎట్లున్నాయో, అంటే యాక్షన్స్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు వాళ్ళు ప్రయత్నిస్తారు. దాదాపు ఒక 7 సెక్షన్స్ దాకా ఉన్నాయి. 24 hours వాళ్ళ రిమాండ్ పోలీస్ చేతిలో ఉంటుందండి, వాళ్ళు ఎక్కడైనా ఉంచుకోవచ్చు విత్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్. ఓకేనా, దయచేసి మీడియా కూడా కోఆపరేట్ చేయండి. ఎస్పెషల్లీ మేము 100% అండి, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అదేంటిది పల్లవి ప్రశాంత్ 2-3 అడ్వకేట్లకు ఒకవేళ సైన్ చేశారు. వి విల్ గో ఫర్ యాజ్ పర్ అప్రాప్రియేట్ లా. ఓకేనా, టేక్ ఇట్ పాజిటివ్. మీకోసమే చెప్తా, ఇప్పుడు అనవసరంగా రిస్క్ అవుతుంది ఏంటండి. ఎస్ అండి, ఇప్పుడు బరెలక్క ఇక్కడ పల్లవి ప్రశాంత్ అని కాదు, ఎస్పెషల్ నా ఉద్దేశం కానీ, మా ఉద్దేశం ఏంటంటే యువత ముందుకు రావాలి. ఓకే, బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలి, వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ అయినా మేము ఇస్తామని ముందుకు వస్తున్నాం, అంతే తప్ప ఇప్పుడు అదేంటిది వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఇంట్లో. ఓకేనా, ఫ్యాన్స్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులు దండం పెట్టమంటే పెడతావా. నేను ఏమంటున్నా మీరు దయచేసి ఇక్కడికి రావద్దు, ఎమోషన్ రావద్దు. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ అయింది కూడా ఎమోషన్, సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. పోలీసు వాళ్ళు కూడా మొన్న 17th ఆదివారం సాయంత్రము కొంచెం అవేర్నెస్, అంటే ఒక ఏసీపీ డీసీపీ స్థాయి ర్యాంక్ వాళ్ళు ఒక చిన్న బయట ఇచ్చి దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇట్లా ఒక 5-6 బ్యానర్లు ఈ ప్రాంతంలోకి ఎవరు రావద్దు, కఠిన శిక్షలు ఉంటాయి, అట్లీస్ట్ కర్ఫ్యూ అట్లా పెట్టింటే ఇమీడియట్ గా ఇంకా మంచిగా ఉండే. అదే అండి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక డీసీపీ స్థాయి పర్సన్ పల్లవి ప్రశాంత్ చెప్పింది అంటున్నారు, అది ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఒక మీడియా చూస్తే బిగ్ బాస్ అథెంటికేషన్ లేదు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. నేనేమంటున్నా ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు బయట జనాలు ఫ్యాన్స్ వచ్చేసి లోపలికి పోలేరు. ఓకే, వాళ్ళకి బయట కూడా ఒక 2-3 స్టిక్కర్లు కానీ చిన్న బ్యానర్ ఒక 10-15 minutes రెడీ అవుతుంది. దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు, ఏంటిది కోఆపరేట్ చేయండి. కర్ఫ్యూ వాతావరణము వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చిన్న మెసేజ్ ఇచ్చింటే కూడా అయిపోతుండే. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా 24/7 డ్యూటీలో ఉంటారు. ఓకే, వాళ్ళని కూడా మనం ఏమన్నికి రాదు, వాళ్ళు సాయశక్తులు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికైనా సమయాన్ని పాటించండి. ఫ్యాన్స్ అభిమానులు ఎలాంటి మీరు రిస్క్ తీసుకోకండి. దయచేసి పేరెంట్స్ కూడా చెప్తున్నాం, ఎస్పెషల్లీ మీ పిల్లలు హైదరాబాద్లో కూకట్పల్లిలో ప్లస్ ఇక్కడ మన అమీర్పేటలో ఉన్న పేరెంట్స్ కూడా చెప్తున్నాము, మీరు ఎట్లాంటి కూడా మీ పిల్లల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఫిజికల్గా రావద్దని మాత్రం ఎంకరేజ్ చేయకండి. మీరు కూడా పేరెంట్స్ ఒకసారి వాళ్ళ గైడ్ చేయండి. ఓకేనా, ఐ థింక్ మీరు పాజిటివ్ తీసుకున్నారు అనుకుంటున్నారు. ఇంకా అది మనము కాన్సిక్వెన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు, చూడాలి మనం ఏమైతే. ఏదన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ నిజంగా యాజమాన్యం రెస్పాన్సిబుల్ అయితే కూడా చట్టం తన పని అదేంటిది ఎవరిని చేయాలో చేసి 100% ఏం టైటిల్ బ్యాక్ అది ఇంటర్నల్ ఇష్యూ బిట్వీన్ ద అన్నపూర్ణ స్టూడియోస్, మా టీవీ, దట్ ఈస్ నాట్ ఇన్ పర్వ్యూ. ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్యం, మనకు డెమోక్రసీ ఉంది, ఓకే, కాన్స్టిట్యూషన్ ఉంది, ఆర్టికల్ 14, 19, 21 ఉంది. అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సెక్యూరిటీ లోపం అనేది జరిగిందన్నమాట. అంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి సెక్యూరిటీ అనేది చాలా తక్కువ పెట్టారు. ఏ సెక్యూరిటీ? ప్రైవేట్ సెక్యూరిటీ, పబ్లిక్ పోలీస్ సెక్యూరిటీ వచ్చేసి నేను ఏమన్నంటే ఒక అవేర్నెస్ లోపం వల్ల అయితే జరిగింది. సెక్యూరిటీ అని కాదు, అవేర్నెస్ ఇంకొంచెం పబ్లిక్ అవేర్నెస్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్లాంటి ఏంటి ఉదంతాలు జరగకుండా ఉంటుండే. యాక్చువల్లీ అక్కడ కూడా ఏమన్నంటే ఒక కోఆర్డినేషన్ బిట్వీన్ ద కాప్స్, ఓకే, పోలీస్ అథారిటీస్ అండ్ ఇంటెలిజెన్స్. ఓకే, అది అంటే దే డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ మచ్ క్రౌడ్ విల్ రీచ్ ఎట్ అన్నపూర్ణ స్టూడియోస్. ఆ లోపం అంటే ఒక ఉంటుంది కదా, ఒక కోఆర్డినేషన్ అనేది బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్,
మా గెస్సింగ్ అనమాట. ఓకే, నేను రిక్వెస్ట్ చేసిన పోలీస్ అథారిటీస్ కూడా ఇప్పటి నుంచి ఏదైనా అంటే మీరు నాట్ ఓన్లీ ఫేమ్ పర్సన్స్ కాకుండా ఎవరెవరైతే ముందుకు వస్తున్నారో సోషల్ మీడియాలో కానీ ట్రెండింగ్ ఇప్పుడు వరలక్క విషయంలో కానీ మన ఆల్రెడీ సెక్యూరిటీ ఇష్యూ జరిగింది, వాళ్ళకి హైకోర్టు వెళ్ళి మరి సెక్యూరిటీ ఇష్యూ ఇట్లాంటి పర్సన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మీరు వాళ్ళకు కూడా కొంచెం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే ఇట్లాంటి ఈ ఉదంతాలు జరగవు అనమాట. ఈ ఇష్యూ వల్ల ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఏం కాదండి, ఫ్యామిలీకి ఎందుకు కొంచెం బీపీ ఉందని చాలా మంది వాళ్ళని మేము వాళ్ళ మదర్ కూడా రిక్వెస్ట్ చేసినాము పర్సనల్ గా. వాళ్ళ కొడుకు వాళ్ళకు నా కొడుకు బయటికి నిన్న నాతో కూడా ప్రెస్ మీట్ లో ఏడ్చింది, మీరు చూసారు. మేము వాళ్ళకు అదేంటిది ఇద్దరే ఉంటారు కదా, మేము వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాము. వాళ్ళ అమ్మకు కూడా నేను అదేంటిది మీకు ధైర్యంగా ఉండండి, మీ బిడ్డకి ఏం కాదు. అయితే నేను తర్వాత తీసుకుంటాను కూడా పల్లెవరేషన్ అంటున్నారు కదా. ప్రాబ్లం అయితే ఫ్యామిలీకి మా అమ్మకి ఏమైనా అయితే కామన్ అండి. ఇప్పుడు ఒకటి లైమ్ లైట్ లో లేని వారు సడన్ గా లైమ్ లైట్ లోకి వస్తే దెర్ విల్ బి సమ్ కాన్సిక్వెన్సెస్, సడన్ గా చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ లైమ్ లైట్ లో ఉన్న పర్సన్ కి ఇట్లాంటివన్నీ కామన్ ఉంటాయి, ట్రోలింగ్స్ కానీ వాట్ ఎవర్. ఇప్పుడు అందుబాటులో అయితే లేడు, అప్ స్కాండింగ్ లో అని పైన పిలుస్తున్నారని